Thank you, wonderful Holy Spirit. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. నిజమైన ప్రేమ ఏంటో సమాజానికి చూపిన మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులు, ఆత్మీయ బిడ్డలు, దేవుని బిడ్డలు, వారికి వారి కుటుంబాలకి రాఫా రివైవల్ మినిస్ట్రీస్ తరపున నిండు వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనము బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. గత దినములలో సహోదర ప్రేమ కోసం తెలియజేశాను. సహోదర ప్రేమ అంటే ఏమిటి? దేవుడు నిజమైన ప్రేమను ఈ లోకానికి చూపించాడు. ఆ సందేశంలో అనేకమైన విషయాలు మీకు తెలియజేశాను. దేశ ప్రతిజ్ఞలో కనబడుతున్న ప్రేమను సమాజంలో కనపరచడం లేదు. భారతీయులందరూ నా సహోదరులు అని మనం ప్రతిజ్ఞ చేస్తాం. మనుష్యుల మధ్యలో ప్రేమ ఉందా? మనుష్యుల మధ్యలో ఐక్యత ఉందా? రాష్ట్రాల మధ్య, జిల్లాల మధ్య, దేశాల మధ్య, నాయకుల మధ్య ఐక్యత లేదు. ఎవరి స్వార్థం వారిది, ఎవరి స్వార్థం వారిది. ఒక్క మాటలో చెప్పాలంటే మనుష్యుల మధ్య సహోదర ప్రేమ చల్లారిపోతుంది. అదేవిధంగా కుటుంబాల విషయంకి వస్తే అన్నదమ్ముల మధ్య, రక్త సంబంధుల మధ్య, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అత్త కోడల మధ్య ప్రేమ చల్లారిపోతుంది, ప్రేమ లోపిస్తుంది. బైబిల్ గ్రంథంలోనే ఈ పరిస్థితి ముందుగానే వస్తుందని దేవునికి తెలిసి యేసుక్రీస్తు ప్రభువు ఆనాడే చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. బైబిల్ గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ దినముల్లోనే రాశాడు. మనము సహోదర ప్రేమ మొదటి భాగం చూసాము. ఈ దినమున సహోదర ప్రేమ రెండవ భాగాన్ని మనము చూద్దాం. సహోదర ప్రేమలలో మొట్టమొదటి భాగములో క్రైస్తవులు లేకపోతే దేవుని బిడ్డలు, దేవుడు మన నుంచి ఆశించేది, దేవుడు మన నుండి కోరుకునేది లోకమందు జ్యోతుల వలె ప్రజ్వరిల్లాలని దేవుడు విశ్వాసులకు పిలుపునిస్తున్నాడు. దేవుడు విశ్వాసుల నుండి, దేవుని బిడ్డల నుండి ఏం ఆశిస్తున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రైన దేవుడు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల నుండి ఏం ఆశిస్తున్నాడంటే, దేవుని ప్రియ బిడ్డల నుండి ఏం ఆశిస్తున్నాడంటే, లోకమందు జ్యోతుల వలె ప్రజ్వరిల్లాలని దేవుడు విశ్వాసులకు పిలుపునిస్తున్నాడు. కానీ నేటి క్రైస్తవ ప్రపంచం ఏ విధంగా ఉందంటే,
నేటి క్రైస్తవ సంఘాలు ఏ విధంగా ఉన్నాయంటే, విశ్వాసులలో విశ్వాసులకు పడదు, విశ్వాసులు ఒకరిని చూసి ఒకరు పడదు. విశ్వాసులు ఒకరంటే ఒకరికి పడదు. విశ్వాసులు ఒకరు మంచిగా ఉంటే, ఒకరు దేవునిలో బలపడితే, లేకపోతే ఒకరు శుభ్రముగా కడుపు నిండా తింటే ఓర్చుకోలేని స్థితిలోకి వచ్చేసారు క్రైస్తవ ప్రజలు. అన్యుల మాదిరిగానే, లేకపోతే విగ్రహారాధన చేసే ప్రజల మాదిరిగానే క్రైస్తవులు కూడా దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెబుతూనే తోటి సహోదరుణ్ణి, తోటి సహోదరుని, సేవకులను, సేవకుల కుటుంబాలను క్రిటిసైజ్ చేసే ప్రజలుగా పిలువబడుతున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో 15వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అపోస్తుడైన పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మనము లోకమందు జ్యోతుల వలె ప్రజ్వరిల్లాలి. ఒక లైట్ లేకపోతే ఒక ల్యాంప్ ఏ విధంగా అయితే కాంతి వస్తుందో, దేవుని ప్రియ కుమారులు ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ మార్గంలోకి వచ్చిన బిడ్డలు లోకమందు ఒక లైట్ ల్యాంప్ వలె, వెలుగు వలె ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంతకు ముందు సందేశంలో మీకు చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువు లోకానికి రావడం వలన, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు జన్మించడం వలన లోకానికి వెలుగు వచ్చింది. ఆ వెలుగు అందరినీ వెలిగించడానికి వచ్చింది, అన్యజనులను వెలిగించడానికి వచ్చింది, ఈ లోక ప్రజలను వెలిగించడానికి వచ్చిందని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసులను ఆ వెలుగులో చూపించమంటున్నాడు. దేవుని బిడ్డలను ఆ వెలుగు చూపించమంటున్నాడు. దేవుని బిడ్డలు ఈ వెలుగుకి ఒక సాక్షిగా ఉండాలా, దేవుని కుమారులుగా ఈ వెలుగును ప్రకటించాలా అని దేవుడు ఆశపడుతున్నాడు. వక్రమైన మూర్ఖమైన జనము మధ్య నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనింజులైన దేవుని కుమారులగునట్లు మనం ఏ విధంగా ఉండాలంటే, మనము దేవుని కుమారులుగా పిలువబడుతున్నాము. దేవుని రక్తంలో కడగబడిన బిడ్డలుగా మనం పిలువబడుతున్నాము. దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం నడిపించబడుతున్నాము. కానీ ఈ లోక ప్రజలను దేవుని వైపుకు నడిపించలేకపోతున్నాము. మనలో సహోదర ప్రేమ చల్లారిపోయింది. ఆ యేసుక్రీస్తు చూపిన, ఆ యేసుక్రీస్తు మాదిరిగా ఉంచిన ప్రేమ కరువైపోయింది. అక్రమము విస్తరించుట వలన అనేకుల్లో ప్రేమ చల్లారిపోయింది. అక్రమము. దేవుడు ఈ లోకానికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండుట. ప్రభువేమంటున్నాడంటే, నేను లోకమును ఎంతో ప్రేమించానంటున్నాడు. ప్రేమించి ఏం చేశాడంటే, తన అద్వితీయ కుమారుణ్ణి బలిగా అర్పించాడు. తన ఏకైక కుమారుని బలిగా అర్పించాడు. లోకాన్ని అంత ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించి తన కుమారుని బలిగా
ఎంతగా అంటే తన కుమారుని బలి అర్పించినంతగా దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఆ ప్రేమ నా బిడ్డలు కలిగి జీవించాలా. నేను వెలుగును ప్రకటించడానికి వచ్చాను. ఈ క్రిస్మస్ మాసంలో అనేక మంది సేవకులు క్రిస్మస్ సందేశాలు, క్రిస్మస్ సంతోషములతో ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు వెలుగునివ్వడానికి వచ్చాడు, అన్యజనులను రక్షించడానికి, అన్యులను నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, వెలుగునివ్వడానికి దేవుడు వచ్చాడని సందేశంలో చెప్పాను. అంత మాత్రమే కాదు, దేవుడు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, శాంతినివ్వడానికి వచ్చాడు, భయపడవద్దంటున్నాడు. అనేక విషయాలు ఉన్నవి. దేవుడు యేసుక్రీస్తు లోకానికి జన్మించుట ద్వారా ఆయన వెలుగుగా ఈ లోకానికి ప్రేమను ప్రకటించాడు, వెలుగుగా వచ్చి. కానీ దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, మనల నుండి ఏం కోరుకుంటున్నాడంటే, లోకమందు జ్యోతుల వలె ఉండమంటున్నాడు. సహోదర ప్రేమ 2వ భాగంలో కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఇది క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైనది. క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, క్రైస్తవ జీవితంలో సహోదరుని ప్రేమించాలి. దేవుడు ఒకరి పట్ల ఒకరిని ప్రేమను చూపించుకోమన్నాడు. ఒకరి పట్ల ఒకరిని ప్రేమించమన్నాడు. తాను ఏ విధంగా అయితే ప్రేమించాడో మనల్ని కూడా ఆ విధంగా ప్రేమించమంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఇక్కడ యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఏ గ్రంథంలో రాయబడి ఉన్నవి? పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథములో రాయబడి ఉన్నవి. బైబిల్ని ఆచరించే వ్యక్తులు, లేకపోతే బైబిల్ని దినదినము వాక్య జ్ఞానం చేసే విశ్వాసులు, సహోదరులు, దేవుని బిడ్డలు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అంటున్నాడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగరా? యేసుక్రీస్తు ప్రభువు తన ప్రేమను బట్టి మన కోసం ప్రాణం పెట్టాడు. అదేవిధంగా ఆయన చూపించిన ప్రేమను మనము చూపించి మన సహోదరుల కోసము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఈ వాక్యము అర్థము చేసుకోవాలా? ఈ వాక్యము చాలా క్షుణ్ణంగా పరిశీలించాలా? ఎందుకంటే ఎవరైతే తన సహోదరుని యందు, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారి యందు ద్వేషము పెట్టుకుంటావో,
నీకు నిత్య జీవము ఉండదని చెప్తున్నాడు. నువ్వు నరహంతకుడు అని చెప్తున్నాడు. మరలా ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాడు. నేను చూపించిన ప్రేమను బట్టి నేను సిలువలో బలి అయిపోయాను, ప్రాణం పెట్టాను. నీ సహోదరుని కోసము ఆ ప్రేమను బట్టి నీవు కూడా ప్రాణం పెట్టే వ్యక్తిగాను ఉండాలని దేవుని మాటలు చెబుతున్నాయి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని నీ సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియాల. ఒక వ్యక్తి పట్ల నీవు ద్వేషము పెంచుకుంటే, లేకపోతే ఒక వ్యక్తి పట్ల నీవు కోపము పెంచుకుంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. విషయాలు మనం అర్థం చేసుకోవాలా, విషయాలు మనం అర్థం చేసుకోవాలా. బైబిల్లో రాయబడి మాటలు అవి పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి రాయబడిన మాటలు. నీ సహోదరుని మీద చెడ్డ మాటలు పలుకుతున్నావా? నీ సహోదరుని ద్రోహి అని చెప్తున్నావా? నీ సహోదరుని మీద కోపపడుతున్నావా? విమర్శకు లోగరవుతావు. నీ సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్తున్నావేమో, మహాసభకు లోనవుతావు. ద్రోహి అని చెప్తున్నావా? నరకాగ్నికి లోనవుతున్నావు. ప్రభువా ప్రభువా అని సన్నిధానములో కన్నీటితో దుఃఖంతో ప్రార్థన చేస్తే పరలోక రాజ్యంలో ఉంటావు అనుకుంటున్నావేమో. నీ సహోదరుని మీద కోపపడితే, నీ సహోదరుని మీద ద్వేషము పెంచుకుంటే దేవుడు నిత్య రాజ్యము కాదు, నరకాగ్నిలో వేసేస్తానంటున్నాడు. ఆ నరకములో మండే అగ్నిలో బాధపడతావని చెప్తున్నాడు, బాధపడతావని చెప్తున్నాడు. నరకాగ్నికి లోనగునని చెప్తున్నాడు. నీకు ఆ నరకమే కావాలనుకుంటే నీ సహోదరుని మీద చెడ్డ మాటలు, ద్రోహి, వ్యర్థమైన మాటలు పలుకుతున్నావేమో సరి చేసుకో నా కుమారుడా, సరి చేసుకో నా కుమారుడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో కోపపడుడు కానీ పాపం చేయవద్దంటున్నాడు. ఈనాటి పరిస్థితుల్లో క్రైస్తవ సంఘాల్లో ఆ సేవకుడంటే ఈ సేవకుడు పడదు, ఆ సహోదరుడు అంటే ఈ సహోదరుడికి పడదు, ఆ పాస్టర్ గారంటే ఈ పాస్టర్ గారికి పడదు. ఇదా దేవుని ప్రేమ? ఇదా క్రైస్తవ సమాజము? క్రైస్తవ సమాజము ఒక మాదిరికరముగా ఉండాలా, ఒక సాక్షికరముగా ఉండాలా. ప్రభువు చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు, సరి చేసుకోండి. దేవుని మాటలు, నేను లోకమునెంతో ప్రేమించాను, నేను లోకము కొరకు, లోక పాపముల కొరకు బలి అయిపోయాను. మీరు కూడా వారి నిమిత్తము, నీ సహోదరి నిమిత్తము ప్రాణం పెట్టే వ్యక్తిగా ఉన్నావా అని దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీకు ప్రశ్న వేస్తున్నాడు, నీకు ప్రశ్న వేస్తున్నాడు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఆ సహోదర ప్రేమను నిలవరముగా ఉండనీయాలంటే మనం ఏమి చేయాలా? మనం ఏం చేయాలా? యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూద్దాం. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకన ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము కలదై ఉండెను. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయాలా, ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయాలా.
ఒకరిని ఒకరు తిట్టడం కాదు, ఒకరిని ఒకరు క్రిటిసైజ్ చేయడం కాదు. దేవుడు మనకిచ్చినది అది కాదు. దేవుని ఆశ అది కాదు. దేవుని కోరిక అది కాదు. దేవుని ప్రేమ అది కాదు. దేవుని ఆజ్ఞ అది కాదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ సహోదరుని కొరకు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన చేసే బిడ్డలుగా ఉన్నామా? వారిని ఇంకా దేవునికి దూరం చేసే బిడ్డలుగా ఉన్నామా? క్రిటిసైజ్ చేసే బిడ్డలుగా ఉన్నామా? ఆ నరకాగ్నికి పాత్రులుగా అయ్యే బిడ్డలుగా ఉన్నామా? నీ సహోదరుని మీద, నీ సహోదరుని మీద కానీ, నీ సహోదరుని మీద కానీ చెడ్డ మాటలు పలుకుతున్నావా? ద్రోహి అని, వ్యధుడా అని చెప్తున్నావా? కోపపడుతున్నావా? ద్వేషము పెంచుకుంటున్నావా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదర ప్రేమ 2వ భాగములో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయి, ఒకడి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీ సహోదరి కోసం ప్రార్థన చేయి, నీ సహోదరుని కోసం ప్రార్థన చేయి. నీ ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయి. వారి కుటుంబాలు దేవునిలో బలపడాలా, వారి కుటుంబాలు ఇంకా దేవునిలో ఎదగాల, నిత్య రాజ్యముకు వారసులుగా చేయడానికి, అనేక మంది ప్రజలను దేవుని వైపు నడిపించడానికి సాక్షులుగా ఉండాలని విజ్ఞాపన చేయి. కుటుంబము సంతోషముగా ఉండాలా, దేవుని కొరకు పాటుపడే కుటుంబంలాగా ఉండాలా, దేవుని కొరకు అనేక మందిని నిలబెట్టే కుటుంబంలాగా ఉండాలా. నీకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుని కొరకు పాటుపడే కుటుంబంలా ఉండాలి. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయమంటున్నాడు. నామకార్థపు ప్రార్థన కాదు, నోటి పెద్దములతో చేసే ప్రార్థన కాదు, లేకపోతే మనుష్యుల మెప్పు కోసము, మనుష్యులు చూస్తున్నారు, మనుషుల గొప్ప కోసము చేసే ప్రార్థన కాదు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకంగా అయినదై బహుబలము గలదై ఉండెను. నీతిమంతుని ప్రార్థన లేకపోతే నీతిమంతుని విజ్ఞాపన, నువ్వు చేసే విజ్ఞాపన కుటుంబాలు దీవించే, ఆశీర్వదించే ప్రార్థనలు ఉండాలి. కుటుంబాలు దీవించబడాలా, విడుదల పొందుకోవాలా, దేవుని వైపు చూడాలా. అది మన క్రైస్తవ జీవితం అంటే, అది సహోదర ప్రేమ అంటే, అది దేవుని ప్రేమ అంటే. దేవుని ప్రేమ అంటే మొట్టమొదటిది సహోదర ప్రేమలో 2వ భాగంలో మొట్టమొదటి అంశము ప్రార్థన చేయాల. నీ సహోదరుల కోసము, నీ కుటుంబం కోసము, నీ ఇరుగు పొరుగు వారి కోసము, నీ ఆత్మీయ కుటుంబం కోసము, నీ రక్త సంబంధుల కోసము, అనేక మంది కోసము దినదినము విజ్ఞాపన చేయి. ఏ సమయం దొరికిన విజ్ఞాపన చేయి. అది భక్తి జీవితము, అది క్రైస్తవ జీవితము. దేవుడు అది కోరుకుంటున్నాడు. లోకమందు నువ్వు వెలుగు వలె ఉండాలి, ఒక జ్యోతి వలె ప్రహర్షించాలి, ఒక జ్యోతి వలె వెలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. క్రైస్తవుడికి ప్రాణం వంటిది ఏంటంటే ప్రార్థన. క్రైస్తవుడికి ఉండవలసినది ఏంటంటే ప్రార్థన. క్రైస్తవుడికి అత్యంత ప్రాముఖ్యమైనది ప్రార్థన. ప్రార్థన 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 లేని జీవితము, ప్రార్థన లేని జీవితము. నీటిలోంచి చేప బయటికి వచ్చి ఒడ్డుని ఎలా కొట్టుకుంటుందో మన జీవితము కూడా, క్రైస్తవ జీవితం కూడా అంతే. ఆ చేపకు నీరు ఎటువంటిది, ఎంత ప్రాముఖ్యమైనదో, క్రైస్తవుడికి ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది. నా సహోదరి సహోదరుడా, ప్రియ బిడ్డలారా, ఒకరినొకరు ప్రేమించుకోవాలా, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలా. సహోదర ప్రేమలో 2వ అంశం కోసం మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే, కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడా వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు పెట్టుకొని ఉండాలా. ఇక్కడ సహోదర ప్రేమ కోసం మనం మాట్లాడుతున్నాం. నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరిని ఒకడు కనిపెట్టుకుండి ఉండుడి. ఆ పై వచనాల్లో మనం చూస్తే అక్కడ ప్రభు బల్ల కోసం రాయబడి ఉంటుంది. ఆ పై వచనాల్లో
మనం ప్రభురాత్రి భోజన బలలో పాల్గొన్నప్పుడు, ఆ ప్రభురాత్రి సంస్కారంలో మనం పాల్గొన్నప్పుడు ఆ వచనాల్లో ఏం రాయబడుతుందంటే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రభు శరీరమని ఎవరైతే వివేచన కలిగి ఉంటున్నారో, ఇది ప్రభువు రక్తమని ఎవరైతే వివేచన కలిగి ఉంటున్నారో, ఆ ప్రభు బలలో పాల్గొనే ముందు నీ సహోదరుని ద్వేషించి నువ్వు ప్రభు బలలో పాల్గొంటావా? నీ సహోదరుని మీద అసూయ పెట్టుకుని నీ ప్రభు బలలో పాల్గొంటావా? నీవు పాప జీవితంలో ఉంటూ పాపము గడుపుతూ ప్రభు బలలో పాల్గొంటావా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. మన సహోదరుల నిమిత్తము, మన తల్లిదండ్రుల నిమిత్తము, మన బిడ్డల నిమిత్తము, విశ్వాసుల నిమిత్తము, సేవకుల నిమిత్తము, ఎవరి నిమిత్తమైనా మనలో ఏదైనా వ్యతిరేకమైనది, దేవునికి దుఃఖకరమైనది, ఆయాసకరమైనది ఏదైనా ఉంటే అవన్నీ దేవుని పాదాల చెంత పెట్టి, ప్రభువా నన్ను క్షమించు, నీ అర్పణలన్నీ పక్కన పెట్టి, నీ అర్పణలన్నీ అక్కడ పెట్టి దేవుణ్ణి క్షమించిన తర్వాత మాత్రమే ప్రభు బలలో, ఆయన భోజనంలో పాల్గొనాల. నేటి సమాజము, నేటి క్రైస్తవ ప్రజలు, నేటి దేవుని బిడ్డలు ఏ విధంగా ఉన్నారంటే, తన హృదయంలో అసూయ, తన హృదయంలో స్వార్థము, ఎదుటి వ్యక్తులను ప్రేమించలేరు, తన సహోదరులను ప్రేమించలేరు, దేవుని సేవకులను ప్రేమించలేరు. కానీ సంఘాలలో కనపడతా ఉంటారు. ఏది దేవుడు చూపించిన ప్రేమ? కనిపెట్టుకుని ఉండాలా. దేని కొరకు అంటే, మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి కొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. ప్రభు బల్లంటే అది ఆశామాషి కాదు. ఇన్ని దినములు ఒకవేళ దేవుని సత్యమైన వాక్యము నీకు అర్థం కాలేదేమో, దేవుని వాక్యము నీకు అర్థము కాక దేవుణ్ణి బాధపరిచావేమో, దేవుణ్ణి బాధ పెట్టావేమో. ఈ దినమున దేవుని మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకను దేవుణ్ణి ప్రేమిస్తున్నామని, దేవునితో సహవాసం చేస్తున్నామని చెప్పుకొని తిరుగుతూ నీ హృదయం అంతా అంధకారమైన చెడ్డ ఆలోచనలు ఎవరిని మురింగివేయాలని సాతాను ఏ విధంగా అయితే ప్రయత్నిస్తాడో, ఎవరిని చెడగొట్టాలా, ఎవరి జీవితాలు నాశనం చేయాలా, ఎవరి హృదయాలు మలినము చేయాలా, ఎవరి కుటుంబం పచ్చగా ఉంటే బొగ్గున మంట పెట్టాలా, వారి సంతోషముగా ఉంటే వారి సంతోషమున ఆర్పివేయాలని ఆలోచన చేస్తున్న బిడలారా, దేవుని కుమారులారా, దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. నరకాగ్నికి పాత్రలు అవుతానంటున్నాడు, నరకములో వేస్తానంటున్నాడు, నరకాగ్నికి లోనవుతానంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఇటువంటి ఆలోచనలు నీ సహోదరుల మీద, నీ తోటి వారి మీద ఇటువంటి ప్రేమ కలిగి ఉంటే, చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటే హెచ్చరిస్తున్నాడు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒకరికొకరు ప్రార్థన చేయమంటున్నాడు, ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకొని ఉండమంటున్నాడు. మూడవ అంశము, ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఉండమంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. 12వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకొనిడి.
ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అనురాగము లేకపోతే అఫెక్షన్, ఆప్యాయత, ఆ ప్రేమ మనం కలిగి జీవించాలి. ఒకని యందు అనురాగము, ప్రేమ, అఫెక్షన్, ఆప్యాయతలు కలిగి జీవించాలా. ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకోవాలా. ఘనత విషయంలో ఒకడిని ఒకడు గొప్పగా ఎంచుకోవాలా. అంతేకాని సెల్ఫ్ బూస్టింగ్ కానీ, సెల్ఫ్ నేనే గొప్ప, నేనే అన్నిటికీ నేను చేయగలిగాను కాబట్టి ఇదయ్యింది. నువ్వేమీ చేయలేవు. దేవుడు నీకు తోడుగా లేకపోతే, దేవుని ఆత్మ నడిపింపు నీలో లేకపోతే, దేవుని శక్తి నీలో లేకపోతే, దేవుడు వాక్కు రిలీజ్ చేయకపోతే నీవు ఏం మాట్లాడలేవు. లోకములాగా, లోకములో ఉన్న బిడ్డలాగా మాట్లాడగలవేమో కానీ, లోకములో ఉన్న ప్రజల్లాగా మాట్లాడగలవేమో కానీ, దేవుని సత్యమైన మాటలు, దేవుడు వాక్కుని నువ్వు రిలీజ్ చేయవు. ఆయన ఆత్మ నడిపింపు ద్వారా మాత్రమే. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఆయన ఆత్మ నడిపింపు ద్వారా మాత్రమే ఆయన నడిపించగలడు. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఆప్యాయత గలవారై ఉండమంటున్నాడు. ఈ సహోదర ప్రేమలో ఇంకా అనేక విషయాలు దేవుడు చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం మనం చూద్దాం. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరియు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు. ముందు ఒకని యందొకడు అసూయ పడవద్దంటున్నాడు. ఒకని యందు ఒకరు వివాదం రేపొద్దంటున్నాడు. ఇది జీవితంలో ఉంటే మనము వ్యర్థులమైపోతాము. ఇది మన జీవితంలో ఉంటే భ్రష్టులమైపోతాము. ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి జీవించాలి, కానీ ఒకరి పట్ల మనం అసూయ కలిగి జీవించడం, లేకపోతే ఒకరి పట్ల వివాదం కలిగి చూపించడం, ఒకరి పట్ల మన వివాదం కలిగి జీవిస్తే ఆ అసూయను బట్టి, ఆ స్వార్థంను బట్టి మన జీవితము, ఆ కోపాన్ని బట్టి మన జీవితము కృంగిపోతుంది. బలపడలేవు దేవునిలో. సాతాను ఇంకను వెనక్కి లాగుతాడు, నిన్ను దేవునికి దూరం చేస్తాడు. నీ కుటుంబాన్ని దేవునికి దూరం చేస్తాడు. మందిరానికి వెళ్తున్నావు అనుకుంటావు, దేవునికి దూరం చేస్తూ ఈ లోకములో పడిపోతావు. ఈ లోకములో పడిపోయావా? నీ జీవితం ఏమైపోతుందో ఆలోచన చేసుకో. ఒకని యందు ఒకడు అసూయ పడకుడి. అసూయ మన జీవితంలో ఉండొద్దు. అసూయ మన జీవితంలో ఉండవద్దు. అసూయ లేని జీవితము. దేవుడు లోకమును అందరినీ ప్రేమించాడు. ఆయన యూదులని, లేకపోతే సమరీలని, గ్రీసు దేశస్థులని, వేరే వారని ఎవరిని కూడా ఆయన ప్రేమ, ఆయన చూపించిన ప్రేమ స్వార్థమైన ప్రేమ. ఆయన చూపించిన ప్రేమ ఈ లోకంలో ఎవరు చూపించని ప్రేమ. ఆ ప్రేమని నిన్ను చూపించమంటున్నాడు. ఆ ప్రేమను నన్ను చూపించమంటున్నాడు. ఈ దినమున ఆ ప్రేమను ప్రకటించే బిడ్డలుగా ఉందాము. వృధాగా అతిశయపడే వ్యక్తులుగా ఉండొద్దు. మనము పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందాము. అతిశయిస్తున్నామేమో, గర్వంతో కొట్టిమిట్లాడుతున్నామేమో, గర్వముతో దేవునికి దూరంగా అయిపోతున్నామేమో. ఒకరిని ఒకడు ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండాలా. ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఉండాలా.
ఒకని యందొకడు అసూయ పడకుడి, వృధాగా అతిశయపడకుడి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, కాగా మనమెక్క మీదట ఒకరిని ఒకడు తీర్పు తీర్చుకుందాము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైన కలుగ చేయకుందామని మీరు నిశ్చయించుకొనండి. ఒకరికి ఒకడు తీర్పు తీర్చకుడి. వాడెలాగా వీడెలాగా, క్రైస్తవ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, దేవుని మాటలు చెప్తున్నాయి, దేవుని మాటలు చెప్తున్నాయి. అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనంలో ఒకరికొకడు తీర్పు తీర్చుకుందాము, ఇదియు కాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందామని మీరు నిశ్చయించుకొనండి. ప్రజలకు, లేకపోతే క్రైస్తవ బిడ్డలకు, క్రైస్తవ సేవకులకు, క్రైస్తవ సంఘాలకు అడ్డుగా ఉన్నామేమో, ఆటంకపరుస్తున్నామేమో, దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఒక దినమున దానికి తగినంతగా, దానికి రెట్టింపుగా నీకు దేవుడు శిక్షను విధిస్తాడు. ఎందుకు విధిస్తాడంటే సేవను ఆటంకపరుస్తున్నావేమో, దేవునిలో బలపడే వారిని ఆటంకపరుస్తున్నావేమో, వారి ద్వారా అనేక మంది రక్షించబడతారేమో, వారి సంఘాన్ని బట్టి అనేక మంది దీవించబడతారేమో, ఎవరి ద్వారా అయినా దేవుడు సువార్తను ప్రకటించుకుంటాడేమో, వారికి మనం అడ్డపడుతున్నామేమో, వారి పరిచర్యకి లేకపోతే వారి కుటుంబానికి అడ్డంకులుగా ఉన్నామేమో, ఆటంకము కలుగ చేసే వ్యక్తులుగా ఉండొద్దు అంటున్నాడు. వారి కోసము తీర్పు తీర్చే వ్యక్తులుగా ఉండొద్దు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, అయితే మీరు ఒకరినొకడు కనపరుచుకుని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనడి. వివాదాన్ని పెంచుకొని హాని చేయకూడదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. అయితే మీరు ఒకరినొకడు కరుచుకుని భక్షించిన ఎడల మీరు ఒకని వలె ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనడి. వివాదాన్ని పెంచుకోవడము, మరొక చిన్న మాట అన్నారు, లేకపోతే మన కుటుంబాన్ని ఎలాగ అన్నారు, లేకపోతే మన కుటుంబాన్ని ఎలాగ వీధి పాలు చేశారు, దేవునికి అప్పగించు. నీ విజ్ఞాపన, నీ ప్రార్థన, నీ భక్తి సరి అయినదైతే దేవుడు నీకు అన్యాయం చేయడు. నీ విశ్వాసము సంపూర్ణమైనదైతే, నీ భక్తి సంపూర్ణమైనదైతే, నీ విజ్ఞాపన సరి అయినది అయితే దేవుడు నీకు అన్యాయం చేయడు, నీ కుటుంబానికి అన్యాయం చేయడు. అంతేకాని నీలో స్వార్థము పెంచుకుని, నీలో అసూయ పెంచుకుని, ఆ వివాదాలను గుర్తు చేసుకుంటూ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, అదే నీ మనసులో ఆలోచన చేసుకుంటూ ఇతరులకు హాని చేయాలనుకుంటున్నావేమో. హాని చేయకుడి. వివాదాన్ని పెంచుకొని హాని చేయొద్దంటున్నాడు. దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 15వ వచనంలో, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవడైనను ఎవనికైనను చేయకుండా చుచ్చుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఇక్కడ కీడుకు ప్రతి కీడు చేయవద్దంటున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయవద్దంటున్నాడు. ఒక వ్యక్తి లేకపోతే ఎవరైనా నీకు కీడు చేశారేమో, నీ కుటుంబాన్ని బాధ పెట్టారేమో, నిన్ను శ్రమల గుండా, ఇబ్బందుల గుండా నడిపించారేమో, దేవుడు చూసుకుంటాడు. దేవుడున్నాడు, మాట్లాడే దేవుడు, జీవం కలిగిన దేవుడు, నువ్వు నమ్ముకునే దేవుడు.
యథార్థవంతుడు సత్యవంతుడని నీవు నమ్మితే కీడుకు ప్రతి కీడు చేయకు, దేవునికి అప్పగించు, దేవునికి అప్పగించు, దేవునికి అప్పగించు. దేవునికి అప్పగించి మేలైనది ఏదో చెయ్యి. నీకు కీడు చేసిన వ్యక్తికి కూడా మేలు చెయ్యి. నిన్ను ఇబ్బందులు పెట్టిన వ్యక్తికి కూడా మేలు చెయ్యి. దేవుని ప్రేమ ఏంటో రుచి చూపించు. దేవుని ప్రేమ ఏంటో వారికి చూపించు. ఇది నా దేవుని ప్రేమ, ఇది నా దేవుని ప్రేమ. నువ్వు నాకు కీడు చేయాలనుకున్నావేమో, కానీ నేను ప్రేమను చూపిస్తాను. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నావేమో, నేను దేవుని ప్రేమను చూపిస్తాను. కీడుకు ప్రతి కీడు చేయవద్దంటున్నాడు. ఒకనికి ఒకడు కీడునకు ప్రతి కీడు చేయొద్దు. ఎల్లప్పుడూ మేలైన దాన్నే చేయండి, మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. మేలైనది ఏదో సరిగా గ్రహించి వారి కుటుంబము క్షేమముగా ఉండడానికి, ఆ ప్రజలు సంతోషముగా ఉండడానికి, బిడ్డలు విశ్వాసులు సంతోషముగా ఉండడానికి మేలైనదేదో నీకు తెలియకపోతే దేవుని దగ్గర విజ్ఞాపన చేయి. దేవుడు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యము ద్వారా, దేవుడు దర్శనాల ద్వారా, దేవుడు ప్రత్యక్షల ద్వారా నీతో మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, 5వ అధ్యాయము 9వ వచనంలో, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ప్రియ తమ్ముడా, ప్రియ ఆత్మీయ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఒకని మీద ఒకడు సనుక్కోవద్దంటున్నాడు. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. మనము ఇతరుల మీద లేనిపోని మాటలు చెప్పుకుంటూ ఇతరులను, ఇతర కుటుంబాలను క్రిటిసైజ్ చేస్తూ తీర్పుకు లోనవుతున్నామేమో. ఆ తీర్పు పొందకుండా నిమిత్తం ఉండాలంటే మన జీవితంలో ఇతరుల కోసం సనుకుండే వ్యక్తులుగా ఉండొద్దు. ఇతరుల కోసము ద్రోహి, లేకపోతే వ్యర్థుడా, చెడ్డవాడు అని మాటలు చెప్పే వ్యక్తులుగా ఉంటే ఈ లోకంలో నీకు శిక్ష ఉండదేమో, ఈ లోకంలో నీవు సంతోషముగా ఉంటావేమో. ఒకటి నాశనము కోరుకుంటూ, లేకపోతే ఒకని కుటుంబము నాశనము కోరుకుంటూ, ఒక వ్యక్తి నాశనం కోరుకుంటూ, ఒక సంఘాన్ని నాశనం కోరుకుంటూ, లేకపోతే ప్రజల నాశనం కోరుకుంటూ ఈ లోకంలో నువ్వు సంతోషముగా కొద్ది దినములు ఉంటావేమో. నేను ప్రకటిస్తున్న దేవుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు, కాలాలను, దినములను, సమయాలను మార్చిన దేవుడు. తనకి అసాధ్యమైనది లేదు. ఈ దినమున నీవు వెర్రవేగుతూ స్వార్థపూరితమైన ఆలోచనతో, అసూయతో, కక్షపూరితమైన ఆలోచనతో ద్వేషాన్ని పెంచుకుంటూ ఇతరులను బాధ పెట్టాలని ఆలోచన చేస్తున్నావేమో. కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే, నా దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన దేనినైనా మార్చగలిగిన దేవుడు, దేనినైనా త్రిప్పివేయగలిగిన దేవుడు. ఈనాటి సంతోషం కొరకు, ఈనాటి ఆనంద బాష్పాల కోసము, సంతోష బాష్పాల కోసం పరిగెత్తుతున్నావేమో. కీడుకు ప్రతి కీడు చేస్తున్నావేమో. నీ సహోదరుల మీద సనుక్కుంటున్నావేమో. నీ నిందలన్నీ ఆయన సంతోషంగా మారుస్తాడు. ఈనాడు నువ్వు సంతోషపడితే ఒక దినాన ఏడ్చే వ్యక్తిగా అవుతావు, ఏడ్చే వ్యక్తిగా అవుతావు. సహోదర ప్రేమలో కలిగి ఉండవలసిన కొన్ని లక్షణాల కోసం చెప్పి సందేశాన్ని ముగిస్తాను. సహోదర ప్రేమలో కలిగి ఉండవలసిన మరికొన్ని లక్షణాలు,
కొన్ని లక్షణాలు చెప్పాను. ప్రార్థన చేయుడి, కనిపెట్టుకుని ఉండుడి, ఒకని యందు ఒకడు అనురాగం గలవారయ్యుండుడి, ఒకని యందు ఒకడు అసూయ పడకుడి, ఒకని యందు వృధాగా అతిశయపడకుడి, ఒకనికి ఒకడు తీర్పు తీర్చుకుడి, వివాదాన్ని పెంచుకుని హాని చేయకుడి, ఒకనికి ఒకడు కీడునకు ప్రతి కీడు చేయకుడి, ఒకని మీద ఒకడు సనగుకుడి, ఒకని మీద ఒకడు వాద్యమాడకుడి. మరికొన్ని లక్షణాలు చెప్పి సందేశాన్ని ముగిస్తాను. మరలా దేవుని చిత్తమైతే సహోదర ప్రేమ 3వ భాగాన్ని మీకు తెలియజేస్తాను. ఈ కొన్ని లక్షణాలు చూసి సమయం ఎక్కువ అవుతుంది కనుక ముగిస్తాను. కొన్ని విషయాలు చెప్పి గలతీల రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, గలతీల రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో, ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకని భారములు ఒకరు భరించమంటున్నాడు. ఆ వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. యేసు క్రీస్తు ప్రభు ఆ తండ్రైన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ మానవుల భారములంతా తన భుజం మీద వేసుకున్నాడు. ఈ మానవుల పాప భారములంతా తన భుజం మీద వేసుకున్నాడు. ఆ యేసు క్రీస్తుని మనం చూస్తే, ఆ యేసు క్రీస్తు మన కోసం చేసిన త్యాగము జ్ఞాపకం చేసుకుంటే, ఒకని కొరకు ఒకడు యేసు క్రీస్తు అయితే ఏ విధంగా మన భారములు మోచాడు, ఆయన నియమం పూర్తిగా నెరవేర్చబడాలంటే మనము ఒకని భారంలో ఒకడు భరించాల. ఒకడికి కష్టం వస్తే వానికి సహాయం చేసే వ్యక్తులుగా ఉండాల. ఏ దినముల్లో లోక ప్రజల మాదిరిగానే, లోక బిడ్డల మాదిరిగానే, అనే జనుల బిడ్డల మాదిరిగానే, విగ్రహారాధన చేసే బిడ్డల మాదిరిగానే క్రైస్తవ బిడ్డలు కూడా ఒకరికి ఆపద వస్తే, ఒకరికి కష్టం వస్తే, కొంతమంది ఆ బాధలకు, ఆ శ్రమలకు ఇంకా ఇబ్బందులు పెట్టే బిడ్డలుగా దారుణ పరిస్థితుల్లో మారిపోతున్నారు. దేవుడు ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని సేవకుడుగా దేవుడు తన ప్రత్యక్షతలను, తన వాక్కును రిలీజ్ చేస్తున్నాడు. నేను ఈనాడు చెప్పవలసిన సందేశము క్రిస్మస్ సందేశము చెప్పాలా. క్రిస్మస్ సందేశము కోసము యేసుక్రీస్తు జన్మించడం ద్వారా లోకానికి ఏమొచ్చిందో ఆ సందేశంతో మీతో మాట్లాడాలనుకున్నాను. కానీ దేవుని ప్రేరేపణ బట్టి, దేవుని ఆత్మ నడిపింపును బట్టి దేవుడు సహోదర ప్రేమ కోసము, చల్లారిపోతున్న ప్రేమ కోసము, లోక ప్రజలకు నా బిడ్డలు చూపించలేని ఆ ప్రేమ కోసం మాట్లాడు. ఎందుకు ఆ ప్రేమను చూపించలేకపోతున్నారు? ఒక తండ్రికి ఒక కుమారుడు, ఒక కుమార్తె పుడితే ఆ వంశము లేకపోతే ఆ ఇంటి పేరు ఏ విధంగా వస్తుందో, నా కుమారుడు నా కుమార్తె అని పిలువబడుతున్నావు, రక్షణ మారుమనసు అనుభవంలోకి వచ్చానని చెప్పుకుంటున్నావు. ప్రతి ఆదివారము లేకపోతే నెలలో మొదటి వారము, రెండవ వారము, మూడవ వారము బలలో పాల్గొంటున్నావు. ఎవరి కోసము? స్వార్థపూరితమైన ఆలోచనలు కలిగి ఉన్నావు. నా ప్రేమను ప్రకటించడానికే కదా, నాకు సాక్షిగా ఉండడానికే కదా, లోకములో వెలిగించబడాలనే కదా, ఈ లోకాన్ని నశించిపోతున్న ఆత్మలు రక్షించాలనే కదా మిమ్మలను నా సొత్తుగా, నా ప్రియ కుమారులుగా చేసుకున్నాను. ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలు ఏ విధంగా అయితే దేవునిపై తిరుగుబాటు చేశారో, ఆనాడు ఇశ్రాయేలీ ప్రజలు ప్రవక్తల మాటలు, మోషే మాటలు, ఎలీషా మాటలు, ఆ ప్రవక్తల మాటలు, దేవుని మాటలు వినకుండా ఏ విధంగా అయితే దేవుని దుఃఖపరిచారో, ఈ దినమున దేవుని ప్రేమను తెలుసుకుని దేవుని ప్రేమను ప్రకటించలేని బిడ్డలు
దేవుని ప్రేమను ప్రకటించలేని బిడ్డలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఒకరిని భారంలో ఒకరు భరించాలా. రెండవది రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 12వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఏడ్చేవారితో ఏడువుడి, ఒక్కనితో ఒకడు మనసు కలిగి ఉండుడి. ఏడ్చే వారితో ఏడ్చే వ్యక్తులుగా ఉండాలా, సంతోషించే వ్యక్తులతో సంతోషించే వ్యక్తులుగా ఉండాలా. వారి ఏడుపులో మనం ఆశ్రమవ్వాలా, వారి శ్రమల్లో మనము ఆశ్రవ్వాలా, వారి బాధల్లో మనం ఆశ్రవ్వాలా. అంతేకాని మన వలన ఒక వ్యక్తికి శ్రమలు వస్తున్నాయంటే, మన వలన ఒక కుటుంబము దేవునికి దూరం అవుతుందంటే, మన వలన ఒక కుటుంబము దేవునికి వెళ్లకుండా, దేవుని సంఘానికి వెళ్లకుండా వెనకబడిపోతున్నారంటే అది దేవుని దృష్టిలో చాలా ఘోర పాపం. అది చాలా ఘోర పాపము. ఎందుకంటే ఆయన నశించిపోతున్న ఆత్మను రక్షించమన్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయనే రక్షకుడు, ఆయనే రక్షణకు కారకుడు, ఆయనే వెలుగు, ఆయనే సమాధానం ఇచ్చే దేవుడు, ఆయనే శాంతి ఇచ్చే దేవుడు. అటువంటి దేవుడిని నమ్ముకుని మరలా మన వలన, మన క్రియల వలన, మన చెడ్డ ఆలోచనల వల్ల దేవునికి దూరం అయిపోతున్నారేమో. ఆలోచన చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తెచ్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రము తీర్పు తెచ్చినట్లా ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు కాదు, కాక న్యాయం విధించేవాడు అయితివి. ఇక్కడ ఒకరికి విరోధముగా ఒకరు మాట్లాడవద్దంటున్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డలారా, మనము ఇతరులను లేకపోతే ఇతరుల పట్ల చెడ్డ మాటలు చెప్పడానికి కాదు, వారికి విరోధముగా మాట్లాడడానికి కాదు, వారిని క్రిటిసైజ్ చేయడానికి కాదు. ఆ విధంగా చేస్తే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము. ధర్మశాస్త్ర గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథముకు వ్యతిరేకంగా చేస్తున్న వారం అవుతాము, వ్యతిరేకంగా మాట్లాడిన వారం అవుతాము. ఆలోచన చేసుకుని ఒకరికి విరోధముగా ఒకరు మాట్లాడవద్దు. మన భక్తి జీవితము ఇతరులకు మాదిరికరంగా ఉండాలా. మన సాక్ష్య జీవితము ఇతరులకు దేవుని వైపు నడిపించే వ్యక్తులుగా ఉండాలా. మన భక్తి, అబ్బా నా సహోదరుడు చూడు పడిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, లోక ప్రజలందరూ ద్వేషించిన స్థితిలో కూడా దేవుడు పట్టుకున్నాడయ్యా. ఆ బిడ్డను చూసి మేమేదో అనుకున్నాం, కానీ దేవుడు నిలబెట్టాడు, దేవుడు లేపాడు. దేవుడు కృంగిపోయిన వారిని, పడిపోయిన వారిని లేపే దేవుడు. పెంట కుప్పల మీద దేనికి పనికిరాని వ్యక్తులను, లోక ప్రజలు తృణీకరించిన వ్యక్తులు, బంధువులు, ఆత్మీయులు వదిలిపెట్టిన వారిని దేవుడు లేపే వ్యక్తి. దేవుడు లేపే వ్యక్తి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. ఒకరిని ఒకరు వివాదమునకు రేపొద్దంటున్నాడు. చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే స్వార్థం కలిగి ఉండొద్దంటున్నాడు. స్వార్థం కలిగి ఉండొద్దంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనంలో సహోదరుని క్షేమాభివృద్ధికి ఆటంకము కలుగజేయుకుడి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుకుంటే, కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తెచ్చుకుందాము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగ చేయకుందామని మీరు నిశ్చయించుకొనండి. సహోదరుని క్షేమాభివృద్ధి కోసము, సహోదరుడు సంతోషముగా ఉండడానికి వారికి ఆటంకం కలగ చేయవద్దు. నీ గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలా. దేవుని కుమారుడిగా, దేవుని గొప్ప బిడ్డగా దేవుని ప్రచారం చేస్తున్నావు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నావని
ఇతరులు సాక్ష్యం ఇవ్వాల. చెడ్డ మాటలు పలకడానికి దేవుని గ్రంథము మనకు ఆజ్ఞలు ఇవ్వలేదు. చెడ్డ వ్యక్తులుగా చేయడానికి దేవుడు ఆజ్ఞలు ఇవ్వలేదు. చెడ్డవారిగా చూపించడానికి దేవుడు ఆజ్ఞలు ఇవ్వలేదు. క్రైస్తవుడు అయితే, దేవుని కుమారుడు అయితే, దేవుని సంబంధం అయితే నీ సహోదరుని ప్రేమించు, నీ సహోదరుని క్షేమాభివృద్ధి కలుగచేయి, నీ సహోదరుడికి సంతోషము కలుగజేయి. చివరిగా యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తే, మీరు ఒకని యెడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. దేనిని బట్టి దేవుని శిష్యులని తెలుసుకుంటారు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే 35వ వచనంలో 13వ అధ్యాయము యోహాను సువార్త 35వ వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఆయన శిష్యులుగా మనం పిలువబడాలంటే, ఆయన కుమారులుగా మనం పిలువబడాలంటే ఒకరిని ఎడల ఒకడు ప్రేమ కలవారై ఉంటే మాత్రమే ఆయన శిష్యులుగా, ఆయన కుమారులుగా మనం పిలువబడతాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. దేవుడు ప్రజలతో మాట్లాడాలని తన సందేశాన్ని, దేవుని ప్రత్యక్షతలను రిలీజ్ చేశాడు. సహోదర ప్రేమను నిలవరముగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.